హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం డక్ నంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూద్దాం. సి డక్ నంబర్ అంటాం. సి డక్ నంబర్ లైక్ మనకి నార్మల్ వచ్చేసి డక్ అవుట్ అంటాం. అంటే దట్ మీన్స్ జీరో మీద అవుట్ రైట్. సో ఇక్కడ డక్ నెంబర్ అంటే మనకి ఏంటంటే మనం తీసుకున్న నెంబర్ లో జీరో అనేది ఉండాలి. రైట్. ఇదే ఫస్ట్ నంబర్ జీరో అవ్వకుండా రిమైనింగ్ సెకండ్ నంబర్ నుంచి జీరోస్ ఉండొచ్చు అండ్ మధ్యలో కూడా నంబర్స్ ఉండొచ్చు. బట్ ఇది వచ్చేసి డక్ నంబర్ కాదు. ఇది డక్ నంబర్ కాదన్నమాట. స్టార్టింగ్ వస్తుంది కాబట్టి ఇది డక్ నంబర్ అవ్వదు. రైట్. సో ఇనిషియల్ మనం తీసుకున్న నంబర్ లో కనుక జీరో ఎక్కడైతే ఎగ్జిస్టెన్స్ ఉంటుందో ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ కాకుండా సో దాన్ని మనం డక్ నెంబర్ అంటాం. రైట్. సో మనం ఫస్ట్ ఒక నెంబర్ని ప్రొవైడ్ చేద్దాం. తీసుకున్న నెంబర్ డక్ నెంబర్ కాదు లేదు మనం చెక్ చేయాలి. ఓకే. సో ఇండివిజువల్ నెంబర్ తీసుకున్నాం. ఇట్లా. సో ఫస్ట్ ఈ నెంబర్ ని మనం చెక్ చేసుకోవడానికి అండ్ ఈ నెంబర్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క నెంబర్ వాయిస్ మనం తీసుకుంటాం వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ మనం దీన్ని ఏం చేద్దామంటే స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే మనం లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఈజీ. రైట్. సో లెంత్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ డాట్ రైట్. సో సమ్ వేరియబుల్స్ తీసుకుందాం. దాన్ని క్యారెక్టర్ మనకి ఏదైనా క్యారెక్టర్ తీసుకుందాం. స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి ఒక క్యారెక్టర్ తీసుకుని మనం check person, right? Suppose characters with, right? Now for int I equals to 0, I less than 8. Length అక్కడ మనం తీసుకున్నాం, right? And I equals to 0. So first character లోకి string ఏదైతే తీసుకుంటున్నామో సో ఫస్ట్ క్యారెక్టర్ తీసుకుందాం, right? So if character is equals to 0, plus plus అండ్ బ్రేక్ చేసాను. సో మనకు కావాల్సిన ఫస్ట్ నెంబర్ అనేది మనకి డక్ నెంబర్ కాకూడదు. అలా కాకుండా నెక్స్ట్ ఫర్దర్ గా మనకి జీరో ఎగ్జిస్టెన్స్ ఉంటే కనుక మనకి ఇది డక్ నెంబర్ అవుతుంది. ఓకే. అండ్ ఫస్ట్ సమ్ క్యారెక్టర్ సపోజ్ సిపిఆర్ అని తీసుకున్నాం. సో దీనిలోకి స్ట్రింగ్ జీరో వాల్యూ తీసుకుంటాం, స్ట్రింగ్ ఇనిషియల్ వాల్యూ. ఓకే. అండ్ ఇప్పుడు చెక్ చేద్దాం. ఇఫ్ క్యారెక్టర్ if ch is greater than 0, నో టెంపరీ కదా మనకు కావాల్సింది. టెంపరీ ఇస్ గ్రేటర్ దాన్ 0 ఎందుకంటే టెంపరీ మనకి ఇక్కడ 0 అయితే ఇది టెంపరీ వాల్యూ అనేది మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొక కండిషన్ రాసుకున్నాం. లైక్ ఏదైతే మనం ఇక్కడ సిటిఆర్ అని తీసుకున్నామో సపోజ్ ఇది ఈక్వల్స్ టు 0 అయిందని, ఆర్ సిటిఆర్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. ఈ రెండిట్లో ఏదో ఒక కండిషన్ రైట్. either of one మనకి ఈక్వల్స్ టు ఆర్ నాట్ ఈక్వల్స్ టు. సో కన్సిడర్ రైట్ లైన్ డక్ నెంబర్ else
not duck number. సో ఒకసారి చెక్ చేద్దాం. సపోజ్ 10 అనే వాల్యూ. సో 10 అనేది డక్ నెంబర్. ఓకే. సపోజ్ 2002. ఓకే, డక్ నెంబర్. ఇది మళ్ళీ చెక్ చేద్దాం. 0212 నాట్ డక్ నెంబర్. సి 0 అనేది ముందు వచ్చిందా. సో డీబగ్ ఆన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. 01234. సో నంబర్ రీడ్ చేసాం. 01234 స్ట్రింగ్ లోకి తీసుకున్నాం. సో డిఫరెన్స్ చూడండి, ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. నంబర్ తీసుకున్నప్పుడు ఇక్కడ నంబర్ లో ఇక్కడ మనకి చూడండి నంబర్ ఫార్మాట్ కాబట్టి లైక్ ఇక్కడ మనకి డబుల్ కొటేషన్స్ అలా ఏం లేవు. బట్ ఎప్పుడైతే స్ట్రింగ్ లోకి వచ్చామో సో స్ట్రింగ్ లో చూడండి ఇక్కడ డబుల్ కోట్స్ లో ఉంది. సో స్ట్రింగ్ ఫార్మాట్ మనకి డబుల్ కోట్స్ లో ఉంటుంది. క్లియర్. అండ్ నెక్స్ట్ లెంత్ ఈక్వల్స్ టు 4. ఇది 4 క్యారెక్టర్స్ తీసుకున్నాం. లెంత్ ఈక్వల్స్ టు 4. అండ్ నెక్స్ట్ ఫస్ట్ 0 ఇచ్చాం కాబట్టి లైక్ ఇది మనం చిన్న ఇన్పుట్ 0 అనేది తీసుకోలేదు. అంటే ఐ మీన్ ఇక్కడ మనకి షో చేయట్లేదు. బట్ ఇక్కడైతే చూద్దాం. సో టెంపరీ 0 క్యారెక్టర్. సో ఫస్ట్ సో క్యారెక్టర్ లోకి ఫస్ట్ వాల్యూ అంటే 1 వాల్యూ తీసుకున్నాం. సో ఫస్ట్ కంట్రోల్ లోకి 1 అనే వాల్యూ వచ్చింది. అండ్ టెంపరీ వాల్యూ 0. ఐ మీన్ దీనిలోకి రాలేదు. ఇట్స్ గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఫాల్స్ అండి. అండ్ కంట్రోల్ ఐ మీన్ మనం ఇక్కడ తీసుకున్న ఫస్ట్ స్ట్రింగ్ అనేది ఈక్వల్ టు 0 అండ్ లైక్ ఇట్స్ 0. ఐ మీన్ ఇట్స్ ఒకటి మాత్రమే ట్రూ అయింది కండిషన్. ఇది ఫాల్స్, ఇది ట్రూ. సో ఇది ఆర్ కండిషన్ కాబట్టి ఇది ట్రూ. ఓకే. అండ్ ఇక్కడ అండ్ తీసుకున్నాం రైట్. అండ్ కాబట్టి కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే ఇది కండిషన్ ఫాల్స్ ఉంది మనకి అండ్ ఇది ట్రూ ఉంది. సో ఫాల్స్ అండ్ ట్రూ. సో కండిషన్ అన్ కండిషన్ కాబట్టి మనకి ఇక్కడ ఫాల్స్ అయింది. సో నో డక్ నెంబర్ అని వచ్చింది. ఓకే. అండ్ డక్ నెంబర్ మీద మనం ట్రై చేస్తున్నాం. సరే, నాట్ డక్ నెంబర్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం. సో నంబర్ స్ట్రింగ్ length. Suppose first character 1 value and second character మనకి 0 వస్తుంది రైట్. సో ఈక్వల్ అయింది కాబట్టి టెంపరీ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అయిందో మనం బ్రేక్ చేసేస్తాం వాళ్ళ లోపలి అండ్ క్యారెక్టర్. సో ఫస్ట్ 1 అని తీసుకున్నాం. అండ్ టెంపరీ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కండిషన్ ట్రూ అవుతుంది. అండ్ కంట్రోలర్ ఇక్కడ 0 అండ్ ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు 0 దట్ మీన్స్ ఆర్ కండిషన్ కాబట్టి ఇక్కడ ట్రూ అండ్ ఇక్కడ కూడా ట్రూ కాబట్టి డక్ నెంబర్ అని వస్తుంది. క్లియర్. సో ఇది నార్మల్ గా డక్ నెంబర్ అంటే మనం ఇచ్చిన నంబర్ ఏదైతే ఉంటుందో అది డక్ నెంబర్ కాదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇష్యూస్ ఉన్నాయి రైట్. అండ్ ఇన్ ద సేమ్ వే సపోజ్ మనకి ఒక లిస్ట్ ఉంది 1 to 100. 200 లో ఎన్ని డక్ నెంబర్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలని అనుకుంది. సో అలాంటి కేసులో ఎలా చేస్తామో చూడండి. సో ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఎన్ని వేరియబుల్స్ నాకు అవసరం అవుతాయి అనేది నాకు ముందే తెలుసు కాబట్టి నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను. Set some flag, right? And flag equals to 0. నాకు ఇక్కడ తీసుకున్న flag equals to 0. And
Construct the right line. Mm, detect numbers between 1 to 100. For so duck number first. Duck number like the k number equals to 1. సో ఫస్ట్ మనం పైన తీసుకున్నది ఎక్కడి నుంచి కావాలనేది అండ్ డక్ నెంబర్ less than or equals to 100 like మనకు 100 వరకు కావాలి ఓకే అండ్ డక్ నెంబర్ సో ఫస్ట్ డక్ నెంబర్ లైక్ మనకు టెంపరీ వేరియబుల్ లాగా దాన్ని తీసుకున్నాం ఇనిషియల్ గా ఫ్లాగ్ వాల్యూ 0 తీసుకున్నాం ఐ మీన్ ఈచ్ ఎవ్రీ రొటేషన్ లో లూప్ ఇటరేషన్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా మనకి డక్ నెంబర్ లైక్ ఫ్లాగ్ అనేది 0 ఇన్ కేస్ ఫర్దర్ గా మనకి చేంజ్ అయితే కనుక ఓకే సో ఫస్ట్ లూప్ వన్ తీసుకున్నాం సో వన్ ని చెక్ చేస్తున్నాం సో ఇప్పుడు మనం ఇక్కడ లూప్ ఇచ్చేద్దాం ఎందుకంటే తీసుకున్న నెంబర్ ని మనం చెక్ చేయాలి కదా సో టెంపరీ వేరియబుల్ తీసుకున్నాం వాల్యూ డి నెంబర్ లోకి తీసుకున్నాం కదా సో ఈ నెంబర్ ని చేంజ్ చేయకుండా ఇక్కడ టెంపరీ వేరియబుల్ తీసుకున్నాం లైక్ ఆ నెంబర్ ని మనం ఇప్పుడు వర్క్ చేసుకున్నాం రైట్ జీ నెంబర్ లైక్ పర్సంటేజ్ జీరో అంటే లాస్ట్ లో కనుక మనకి జీరో అనేది ఉంటే సో క్లాస్ ఈక్వల్స్ టు 1 అంటే సో ఎందుకంటే ఆల్రెడీ జీరో ఉంటుంది కాబట్టి మనకి అది ఇండక్స్ నెంబరే అవుతుంది రైట్ అండ్ టీ నెంబర్ ఈక్వల్స్ టు అండ్ లూప్ కాబట్టి మనకు కంటిన్యూషన్ జరుగుతుంది దట్ మీన్స్ ఏంటంటే సపోజ్ ఇక్కడ మనం ఒక వాల్యూని సపోజ్ 2002 అని తీసుకున్నాం అనుకోండి నంబర్ సో లాస్ట్ నంబర్ ఇక్కడ జీరో అవుతుందా ఈ లూప్ లో అవదు కండిషన్ ఫాల్స్ అవుతుంది అగైన్ డి ఈక్వల్స్ టు లైక్ డి నెంబర్ ఈక్వల్స్ టు డి నెంబర్ బై 10 దట్ మీన్స్ 200 మాత్రమే వస్తుంది అంటే రిమైండర్ అవాయిడ్ చేస్తాం అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తున్నాం 100 అంటే జీరో ఉంటుంది కదా మళ్ళీ జీరో అవుతుంది కదా కాబట్టి ఇక్కడ నాకు 1 అవుతుంది అండ్ లూప్ ఇక్కడ టెర్మినేట్ అయిపోతుంది క్లియర్ అండ్ నౌ ఇప్పుడు మనం ఏదైతే కండిషన్ టికెట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ ఫ్లాగ్ ఈక్వల్స్ టు 1 అంతే కదా ఫ్లాగ్ ఈక్వల్ ఎప్పుడు అవుతుంది మనకి కండిషన్ ట్రూ అయినప్పుడు సో అప్పుడు మనం డక్ నెంబర్స్ ప్రింట్ చేస్తాం రైట్ సో స్పేస్ ప్రొవైడ్ చేద్దాం రైట్ కంట్రోల్ రైట్ లైన్ అన్నాం కాబట్టి ఓకే సో నార్మల్గా 10 20 30 40 రైట్ 100 వరకు అంటే ఇంతే ఉంటాయి మనకి రైట్ బట్ మోర్ దాన్ 100 దాటిన తర్వాత వస్తాయి 101 102 103 లైక్ ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ చేంజ్ సపోజ్ 200 వచ్చామనుకోండి సెకండ్ లిస్ట్ సో చూడండి 110 వరకు వస్తుంది రైట్ తర్వాత 120 130 200 ఈ మధ్యలో జీరోస్ రావు కదా 101 102 సో అప్ టు 109 వరకు వస్తుంది తర్వాత 110 వస్తుంది ఇది లిస్ట్ ఆఫ్ డక్ నెంబర్స్ అప్ టు ఎన్ ఎన్ నెంబర్ వరకు మనం ప్రింట్ చేస్తాం రైట్ అంటే నెక్స్ట్ వచ్చేసి డిజైర్ నెంబర్
డిజైరింగ్. సో డిజైరింగ్ నెంబర్ అంటే ఏంటంటే సపోజ్ మనం 175 తీసుకున్నాం అనుకోండి నెంబర్, రైట్? 175 తీసుకున్నప్పుడు ఫస్ట్ 1 into 1 ప్లస్ నెక్స్ట్ 7 ఉంది కదా, లైక్ 1 power 1 అని అర్థం. నెక్స్ట్ సెవెన్ సెవెన్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉంది కాబట్టి 7 into 7 ప్లస్ 5 అనేది థర్డ్ ప్లేస్ లో ఉంది కాబట్టి 5 into 5 into 5. సో ఈ వాల్యూ మనకి ఈక్వల్ అవ్వాలి ఒరిజినల్ వాల్యూ. క్లియర్? సో ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే 1 ప్లస్ 7 7 49 ప్లస్ 5 into 5 into 5 125. సో ఈ వాల్యూ మనకు 175కి ఈక్వల్ అవుతుంది. సో ఈ నెంబర్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో అంటే గివెన్ నెంబర్ ఇది డిజైరింగ్ నెంబర్ మనం చెక్ చేయాలి, అండ్ అలాగే 1 to 100 మధ్యలో ఉన్న నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్? సో చెక్ చేద్దాం. ఇన్సర్ట్ చేసిన అండ్ సేమ్ మనం ఏం చేస్తాం, స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసుకున్నాం కదా ఈ నెంబర్స్, సేమ్ అలానే కన్వర్ట్ చేసుకున్నాం ఇక్కడ కూడా. అండ్ ఫస్ట్ dividend equals to 0, sum equals to 0, temporary value of equals to 0. This term. Okay. సో ఫస్ట్ మనం టెంపరీ వాల్యూ ఒరిజినల్ వాల్యూని చేంజ్ చేయకుండా ఫస్ట్ టెంపరీ వాల్యూ equals to 0. సో division equals to 10%. 10. సో లాస్ట్ వాల్యూ మనం తీస్తున్నాం. Sum equals to sum plus system dot math the system dot math the power. సో పవర్ డివిజన్ ఫస్ట్ ఎంత తీసుకున్నాం, ఇక్కడ డివిడెడ్ చేస్తాం కదా, లైక్ రిమైండర్ ఎంతైతే వస్తుందో రిమైండర్ అండ్ లెంత్ లైక్ ఎల్. లెంత్ ఏంటిది మనకి ఇక్కడ ఎల్, అండ్ ఇట్ రిటర్న్స్ ఇంటీజర్ వాల్యూ. సో ఇంట్లోకి కన్వర్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం లెంత్ మైనస్. సో లెంత్ తగ్గించాలి. లేదా సపోజ్ ఫస్ట్ 4 characters ఉన్నాయి అనుకోండి, లైక్ సపోజ్ ఇక్కడ 175 3 ఉన్నాయి, లాస్ట్ నెంబర్ విడగొట్టినప్పుడు మనకి ఏమొస్తుంది, 5³ వస్తుంది, అంటే 3 characters ఉన్నాయి. అలాగే 7కి వచ్చారు, 7 సెకండ్ అంటే 7 స్క్వేర్ అవుతుంది ఇక్కడ, రైట్? అలానే లెంత్ కూడా మనం మైనస్ అనేది చేయాలి. అండ్ ఇలానే టెంపరీ లోకి ఏదైతే తీసుకున్నామో ఒరిజినల్ వాల్యూ చేయకుండా, సో దాన్ని కూడా మనం డివైడ్ చేయాలి, రైట్? ఎందుకంటే 5తో క్యూబ్ చేసేసాం, నెక్స్ట్ పవర్ చేసేసాం, అండ్ తర్వాత 7తో చేయాలంటే ఈ 7ని తీసేసేయాలంటే లైక్ డివైడ్ చేస్తే 17 వస్తుంది. క్లియర్? అండ్ ఇప్పుడు మనం చెక్ చేయాలి, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒరిజినల్ నెంబర్ ఏంటి మనకు తీసుకునే నెంబర్స్, నెంబర్ని మనం ఏం చేంజ్ చేయలేదు కదా, రైట్? The function dot outline design number. And 75. It's a design number. And another number provide చేద్దాం, like
someone 20 is not a desired number. So, okay, as of now, ఇచ్చిన నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అదే బిట్వీన్ ది రేంజ్ 1 to 100 లో ఉన్న డిజైర్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో అలాంటి కేసులో ఎలా చేస్తాం అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే సపరేట్ మెథడ్ క్రియేట్ చేసుకున్నాం. సపరేట్ మెథడ్స్ క్రియేట్ చేద్దాం. ఇది స్టాటిక్ కాబట్టి స్టాటిక్ ఇన్ సమ్ ఆఫ్ డిజిట్స్ అండ్ లైక్ ప్రతి ఒక్క నంబర్ తీసుకొని మనం చెక్ చేయాలి కాబట్టి ప్రతి దాని మీద అంటే కోడ్ ఎక్కువ రాయకుండా ఒకే దానిలో చేంజ్ అనేది చేద్దాం. ఫస్ట్ సమ్ జీరో అండ్ ఇంట్ లెంత్ ఈక్వల్స్ టు సో లెంత్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మళ్ళీ ఇంకొక ఫంక్షన్ రాసుకుందాం. సపోజ్ క్యాలిక్యులేట్ లెంత్ ఏ లెంత్ మనం తీసుకున్న నంబర్ ఏదైతే ఉందో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ ని క్యాలిక్యులేట్ అంటే ఆ నెంబర్ యొక్క లెంత్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక మెథడ్ తీసుకున్నాం. సో పబ్లిక్ స్టాటిక్ ఇంట్ సో ఇది రిటర్న్ చేయాలి కదా వాల్యూ మనకి రిటర్న్ చేయాలి ఇక్కడ అసైన్ చేస్తున్నాం కదా మనం వాల్యూస్ తో కాబట్టి అది వాల్యూని రిటర్న్ చేయాలి అండ్ ఇంట్ నెంబర్ సో ఇక్కడ తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఇది ఈ నెంబర్ లోకి వస్తుంది. ఇక్కడ సపరేట్ వేరియబుల్ తీసుకోవాలా నంబర్ అనేది తీసుకోకూడదా మన ఇష్టం తీసుకోవచ్చు రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ length equals to 0 y number is not equals to 0 length equals to length plus 1 or like 1 million తీసుకోవచ్చు length plus 1 కూడా తీసుకోవచ్చు ఇష్యూ అండ్ నంబర్ ఏం చేస్తాం మనం ఇక్కడ నంబర్ మెయిన్ ఆర్ నంబర్ రైట్ యాక్చువల్లీ నా తీసుకోవాలి ఎందుకంటే వాల్యూ మనకి ఇది డిడక్ట్ చేసుకోవాలంటే అప్ టు నాట్ ఈక్వల్స్ టు 0 అయినంత వరకు తీసుకుంటాం రిటర్న్ లెంత్ రైట్. సో ఇప్పుడు పైన దీనిలో సమ్ ఆఫ్ డిజిట్స్ లో వచ్చేవాళ్ళు ఇక్కడ మనకి లెంత్ అనేది వస్తుంది రైట్. అండ్ నా మనం ఇక్కడ చెక్ చేద్దాం వైల్ మనం తీసుకున్న నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉందా లేదా సపోజ్ గ్రేటర్ దాన్ 0 వరకు మనది వాల్యూస్ రిమైండర్ ఈక్వల్స్ టు నంబర్ పర్సెంటేజ్ సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ సేమ్ యాజ్ యూజువల్ ఇంతకుముందు మనం ఎలా తీసుకున్నాం సిస్టమ్ డాట్ మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ రిమైండర్ వాల్యూ అండ్ లెంత్ వాల్యూ రైట్. సో ఇది ఇంటీజర్ టైప్ రిటర్న్ చేసేవాళ్ళు కాబట్టి ఇంట్ నెక్స్ట్ వన్ నంబర్ ఈక్వల్స్ టు నంబర్ పెట్టెడ్ అండ్ లెంత్ కూడా మెన్షన్ అండ్ రిటర్న్ సమ్ అనేది రిటర్న్ చేద్దాం. ఓకే సో ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం ఫస్ట్ రిజల్ట్ ఈక్వల్స్ టు 0 కన్సోల్ డాట్ రైట్ సో numbers between 1 to 100
నో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఒక్కొక్క నెంబర్ని కదా మనకి ప్రొవైడ్ చేస్తుంది, ఒక్కొక్క నెంబర్ని పాస్ చేస్తుంది, రైట్? ఇంట్ I ఈక్వల్స్ టు 0, I is less than or equals to 100 and I plus plus. అండ్ ఇప్పుడు మనం రిజల్ట్ ఏదైతే పైన డిక్లేర్ చేస్తున్నామో దానిలోకి మనం ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఐ ఒక్కొక్క వాల్యూ పంపిస్తాం. సపోజ్ ఇక్కడ ఐ 1 0 ఎందుకు 1 తీసుకున్నాం, సో 1 నుంచి పంపించాలి, రైట్? ఇఫ్ రిజల్ట్ ఈక్వల్స్ టు ఐ, అంతే కదా? ఒరిజినల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కి ఈక్వల్ అయితేనే కదా మనకి కావాల్సిన సింబల్ రైట్ లైన్, ఐ వాల్యూ చేస్తుంది. సో రైట్ లైన్ అన్నాం కాబట్టి నెంబర్ వస్తుంది, లేదంటే అపెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఒకసారి చెక్ చేద్దాం. టూ హండ్రెడ్ తీసుకున్నట్లయితే సో ఒకసారి చెక్ చేద్దాం. మిస్టేక్ ఉంది మనకి. సమ్ ఆఫ్ డిజిట్స్ సమ్ అండ్ రిమైండర్ సపోజ్ ఇక్కడ 175 అన్నా, చెక్ ఇక్కడ లుక్ చేంజ్ చేయడం చెక్ చేద్దాం. అంతే వస్తుంది. ఓకే, ఓకే దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 175 తీసుకొని ట్రై చేద్దాం. ఐ వాల్యూ వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో సమ్వేర్ ఎర్రర్, రైట్? డీబగ్ చేద్దాం. I value 175 addition to, so sum of results, sum of digit result sorry, if a result equals to I value, right? One and ఇచ్చాను, result equals to I, రైట్? అయితే మనం ఏ వాల్యూ అయితే తీసుకుంటున్నామో ఆ వాల్యూ అయితే ఈక్వల్ అవ్వాలి, రైట్? చూద్దాం. 200 నుంచి 175 అన్నా మనం చేంజ్ చేద్దాం. 89. 89, okay. 9 nines, 81 plus 8, 89, okay. 1 5, 125 plus
10. I mean, 3 square. 9 plus 1, 10. Right. It's fine. Looking back. రైట్ సో యాక్చువల్ జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ ఐ వాల్యూ రిజల్ట్ అనేది ఐకి ఈక్వల్ అవ్వాలి మనకి ఈక్వల్ కాదు ఓకే సో రిజల్ట్ నెంబర్స్ మనం ఇలా ఫైండ్ చేస్తాం ఓకే అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి మనకి ట్విస్టెడ్ ప్రైమ్ అంటాం రైట్ సో ఇప్పుడు చూద్దాం అన్ని చూద్దాం ట్విస్టెడ్ ప్రైమ్ సో ట్విస్టెడ్ ప్రైమ్ అంటే ఏంటి ట్విస్టెడ్ ప్రైమ్ సో ట్విస్టెడ్ ప్రైమ్ అంటే నథింగ్ బట్ మనకి ఒక ప్రైమ్ నెంబర్ ఉంది ఓకే సపోజ్ 13 ఉంది 13 ప్రైమ్ నెంబరే కదా సో 13 ని మనం రివర్స్ చేసామనుకోండి ప్రైమ్ నెంబర్ ని రివర్స్ చేసిన అది కూడా మనకి ప్రైమ్ నెంబర్ అవ్వాలి ఓకే ప్రైమ్ నెంబర్ లైక్ మనం ఏదైతే ఒక నెంబర్ ని ప్రొవైడ్ చేస్తున్నామో అది ప్రైమ్ నెంబర్ అయితే దాన్ని రివర్స్ చేసినప్పుడు కూడా మనకు వచ్చే వాల్యూ అనేది మనకి ప్రైమ్ నెంబర్ అవ్వాలి సో దట్ మీన్స్ ఇక్కడ మనం ఏం చెక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన వాల్యూ ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేయాలి సపోజ్ అది ప్రైమ్ నెంబర్ అయితే దాన్ని రివర్స్ చేసినప్పుడు వాల్యూ 2 అంటే ప్రైమ్ నెంబర్ కి ఈక్వల్ అయింది అనుకో దాన్ని మనం ట్విస్టెడ్ ప్రైమ్ అంటాం సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న నెంబర్ ప్రైమా కాదా అనేది కోడ్ రాద్దాం సో నేను సపరేట్ గా కోడ్ రాస్తున్నా ఫైవ్ ఫంక్షన్స్ రాస్తున్నా స్టాటిక్ సో బూలియన్ అంటే ఈ ప్రైమ్ ఆఫ్ నాట్ అనేది నేను ఫైండ్ అవుట్ చేస్తాను సో ప్రింట్ నంబర్ ఇనిషియల్ గా నేను వాల్యూ తీసుకున్నాను ప్రైమ్ ఫస్ట్ ఇనిషియల్ గా ట్రూ అని తీసుకుంటాను ఓకే ఈ ప్రైమ్ నంబర్ అని తీసుకుంటాను మెథడ్ నేమ్ వేరియబుల్ నెంబర్ వచ్చింది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఈజ్ ఈక్వల్స్ టు టూ నుంచి తీసుకుంటాం తెలిసిందే అండ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలంటే ఎట్ ఆఫ్ ది నెంబర్ వరకు అవ్వలేదు లైక్ హాఫ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ చెక్ చేస్తే సరిపోతుంది రైట్ సో ఇఫ్ నెంబర్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు 0 ఐ మీన్ దానికి ఫ్యాక్టర్ అనేది ఉంటాయి ఈస్ ప్రైమ్ నెంబర్ ఫాల్స్ అంతే కదా ఫాల్స్ అవుతుంది కదా ఫాల్స్ అండ్ బ్రేక్ చేసాం ఓకే ఫ్యాక్టర్ ఉంటే బూలియన్ వాల్యూ ఏదైతే తీసుకున్నామో మనం రిటర్న్ చేసే వాల్యూ బూలియన్ వాల్యూ కాబట్టి రైట్ ఆ వాల్యూ తీసుకుంటాం మనం నెక్స్ట్ బ్రేక్ చేస్తాం మనకి లూప్ అనేది ఇంక మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు ఒక ఫ్యాక్టర్ ఉన్నా కానీ ఓకే మనకి దానికి అది ప్రైమ్ నెంబర్ కాదు రిటర్న్ ఈస్ ఓకే రిటర్న్ ఈస్ ప్రైమ్ ఏదైతే తీసుకున్నామో ఈ వాల్యూ అండ్ ఈ ప్రైమ్ ని మనం లైక్ మనం దీన్ని చెక్ చేయాలంటే మెయిన్ మధ్యలో రాదు బట్ మనం తీసుకున్న నంబర్ ని కూడా రివర్స్ చేసి ఆ నంబర్ ని అంటే రివర్స్ చేయాలంటే ఒక్కొక్క నంబర్ డైరెక్ట్ ఇన్బిల్ట్ ఫంక్షన్ యూస్ చేయకుండా మనకి నెంబర్స్ ని రిటర్న్ చేయడం అంటే పాయింటర్ అయితే ఎలా చేస్తాం మనం నెంబర్ రివర్స్ ఎలా చేస్తామో సో దానికి కూడా ఇంకొక మెథడ్ రాసుకున్నాం రివర్స్ కి పబ్లిక్ స్టాటిక్ ఇంట్ రివర్స్ నంబర్ నంబర్ రివర్స్ నంబర్ ఈక్వల్స్ టు 0 సో ఇనిషియల్ గా 0 తీసుకున్నాం తర్వాత దాన్ని మనం వాల్యూని యాడ్ చేద్దాం సో నంబర్ ఈక్వల్స్ టు 0
So if we find out channel number, reverse number is equals to reverse number into 10. డైరెక్ట్ గా రాసేస్తాం మనం ఇక్కడ. ఓకే, రిమైండర్ తీసుకుంటాం. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ అని చెప్పి ఇలా తీసుకుంటాం కదా. సో ఫైనల్ గా రిటర్న్ చేయాల్సిన వాల్యూ రివర్స్ లో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ అని తీసుకుంటున్నాం. సో ఈ నెంబర్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఇన్పుట్ ఇన్పుట్ నుంచి తీసుకున్నాం. Change reverse number equals to, so reverse number of number రైట్. సో మనం ఏదైతే ఇక్కడ reverse number, సో దీన్ని ఏమైంది సెలెక్ట్ చేసుకోవాలి రివర్స్ నెంబర్. ఓకే, మెథడ్ నేమ్ అండ్ రివర్స్ నెంబర్ అయితే మనకు ఆల్రెడీ వచ్చేసింది. అండ్ నౌ మనం ఇప్పుడు చెక్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ మనం తీసుకున్న నెంబర్ ప్రైమా కాదా చెక్ చేయాలి. ఫస్ట్ ఈ ప్రైమ్ మెథడ్ లో మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో అది ప్రైమా కాదా ఫస్ట్ థింగ్. అండ్ రెండు కండిషన్స్ మనకి సాటిస్ఫై అవ్వాలి. ఓకే, దట్ మీన్స్ ఈజ్ ప్రైమ్ ఆఫ్ నంబర్, మనం తీసుకున్న నంబర్ అనేది ప్రైమా కాదా. అండ్ అలానే మనం తీసుకున్న రివర్స్ నెంబర్ అనేది ఏదైతే కాల్ చేస్తున్నారో సో ఇది కూడా ప్రైమ్ అయింది అదేదానికి ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు మాత్రమే మనం తీసుకున్న నెంబర్ అనేది మనకి ట్విస్టెడ్ నెంబర్, ట్విస్టెడ్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. రైట్, చెక్ చేద్దాం. సపోజ్ 13 ట్విస్టెడ్ ప్రైమ్. ఓకే, త్రీ నాట్ అంటే త్రీ యాక్చువల్గా ఫ్యాక్టర్స్ ఉంటుందా లేవు, బట్ 34 ఉంటుంది. ఓకే, సేమ్ ఇదే సినారియో నంబర్స్ చూద్దాం. ఐ మీన్ 1 to 100 మధ్యలో ఉన్న ట్విస్టెడ్ ప్రైమ్ నెంబర్స్ ఏమన్నా ఫైండ్ అవుట్ చేద్దాం. ట్విస్టెడ్ ప్రైమ్స్ between 1 to so 1 to 100. So first I equals to 0 is less than 100 తీసుకున్నాం. ఓకే, సో వాట్ నెక్స్ట్? సేమ్ సినారీ I equals to 1 నుంచి తీసుకున్నాం. అండ్ సో ఇక్కడ నెంబర్ అనేది మనం ఐ పాస్ చేయాలి. ఓకే, ప్రైమ్ నెంబర్ లో ఫస్ట్ ఐ వాల్యూ అండ్ రివర్స్ నెంబర్.
Okay. I. Inspiration. Okay. ఓన్లీ ట్విస్టెడ్ నెంబర్స్ కావాలి అంటే లైక్ ఇక్కడ ఎల్స్ బ్లాక్ తీసేస్తాం సరిపోతుంది మనకి. అలా కాకుండా మొత్తం కావాలంటే ఇలా తీసుకున్నాం. బట్ అయినా నెంబర్ చూద్దాం సరే చూడండి. సో ఓన్లీ ట్విస్టెడ్ నెంబర్స్ 1 2 ట్విస్టెడ్ ప్రైమ్. సో 4 కి యాక్చువల్గా మనకి 2 2 4 అవుతుంది కదా. 4 ప్రైమ్ అవుతుంది. 13 ఓకే 31 71 13 73 17 37 97 79 ఓకే. సో 4 అవ్వదు బట్ ఇక్కడ మనకి 10 నుంచి తీసుకుంటాం. ఇట్స్ బెస్ట్ 1 2 దీంట్లో ఇంకా కోడ్ రాయాల్సి వస్తుందండి. 1 నుంచి తీసుకుంటే ఓకే. సో ఇలా చూడండి 10. సో లేదనుకుంటా ఇక్కడ ఈక్వల్స్ టు పెడితే సరిపోతుంది ఓకే. ప్రైమ్ నెంబర్ లైక్ ఎందుకంటే నెంబర్ పెట్టి 4 కదా 4/2 2 ఈక్వల్స్ టు 2 అవ్వాలి అప్పుడు మనకి 1 నుంచి తీసుకుందా వస్తుంది రైట్. సో ఇప్పుడు చూడండి 4 ఓకే. సో లూప్ అనే జాగ్రత్త గమనించండి ఇక్కడ మనం దీన్ని ఎలా తీసుకుందాం క్లియర్. సో ఇది వచ్చేసి మనకి ట్విస్టెడ్ పాయింట్. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వన్ బజ్ నెంబర్ అంటాం. బస్. సో బజ్ నెంబర్ అంటే లైక్ ఒక నెంబర్ ని తీసుకున్నప్పుడు అది 7 తో డివైడ్ చేయటం కానీ లేదంటే లాస్ట్ నెంబర్ సెవెన్ సెవెన్ కానీ అయి ఉంటే దాన్ని బజ్ నెంబర్. ఓకే. లాస్ట్ నెంబర్ 7 కానీ 7 తో డివైడ్ అయితే అయ్యే నెంబర్ అయితే దాన్ని మనం బస్ నెంబర్ అంటాం. సో సింపుల్. సో ఇఫ్ number percentage strength is equals to 7 అయ్యిందని or a number percentage 7 is zero. That's it. అంతే కదా. లైక్ డివైడ్ ఇది డివైడ్ చేసింది ఓకే. లైక్ ఇట్స్ బై లైక్ ఇది డివైడ్ చేసింది రైట్. అండ్ ఇది వచ్చేసి మనకి రిమైండర్ అంటే లాస్ట్ నెంబర్ 7 అయితే 7 చూపిస్తుంది. ఇట్స్ బస్ నెంబర్ ఎల్స్ నాట్ బస్ నెంబర్. చెక్ చేయాలి. సమ్ ఏదో కనిపించచ్చు 234 నాట్ బస్ నెంబర్. అండ్ సపోజ్ 14 ఇచ్చాం 7 లేదు బట్ ఇట్స్ డివైడ్ నాట్ బస్ నెంబర్ అని చూద్దాం. సారీ ఇట్స్ ఏ పర్సంటేజ్ రైట్. రిమైండర్ 0 లైక్ 14. సో ఇట్స్ ఏ బస్ నెంబర్ రైట్.
1 7 లేదు, బట్ బస్ నెంబర్ 7 తో డివైడ్ అయిపోతుంది. అండ్ అగైన్ 17 ఇట్స్ నాట్ డివైడెడ్ బై 7, బట్ లాస్ట్ లో 7 ఉంది కాబట్టి ఇది బస్ నెంబర్. రైట్. సేమ్ సినారియో 1 to 100 మధ్య మనకి ఉన్న సినారియో అంటే బస్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 to 7. ఓకే, బస్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 100. సో మనకి ఇందులో తీసుకున్నాం, మనకు తెలిసిందే. సేమ్ ఇదే లూప్. ఓన్లీ బస్ నెంబర్ రోజు కావాలంటే మనం, ఓకే, బట్ ఇక్కడ ఐ వాల్యూ ఇస్తాం. సో వాల్యూ ప్రొవైడ్ చేద్దాం ఇక్కడ. సింగిల్ రిలేషన్ యూస్ చేద్దాం. సో the bus needs. Yeah. Okay, it's a clear, like it's a simple one. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ నంబర్. సో స్ట్రాంగ్ నంబర్ అనేది మనకి ఎలా చేస్తుందో చూద్దాం. సో స్ట్రాంగ్ నంబర్ అంటే ఇండివిజువల్ డిజిట్స్ యొక్క ఫ్యాక్టర్, రైట్. స్ట్రాంగ్, దట్ మీన్స్ 145 అవుతారు. 145. సో 145 1 factorial plus 4 factorial plus 5 factorial should be equals to 145, right? 145 కి ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మనం ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయడానికి 1 కి 4 కి 5 కి లైక్ రిపీటెడ్ గా లూప్ రాయకుండా మనం ఏం చేద్దామంటే సపరేట్ గా ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకుందాం. లైక్ ఈ ఫ్యాక్టోరియల్ కి సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ఈ నెంబర్ ని డివైడ్ చేసినప్పుడు మనం ఆ ఫ్యాక్టోరియల్ కాల్ చేసి రిజల్ట్ ని తీసుకున్నాం, రిటర్న్ తీసుకున్నాం. ఓకే, సో కాంప్లీట్ స్టాటిక్ వాల్యూ రిటర్న్ చేయాలి కాబట్టి calculate factorial and number. సో జీరో ఫ్యాక్టోరియల్ అంటే లైక్ మనకి 1 కాబట్టి సో ఇనిషియల్ గా ఫస్ట్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 1 అని తీసుకుందాం. సో ఫర్ ఇన్పుట్ I equals to 1, సో 1 నుంచి తీసుకుందాం. I is less than number and I plus less than or equals to number and I. So factorial equals to factorial into I. So I value, right, number ఏ నెంబర్ వరకు అయితే ఉంటుందో సపోజ్ ఇక్కడ మనకి 5 ఇచ్చామనుకోండి, అప్ టు 5 వరకు తీసుకోండి. సో 1 to 5 అండ్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం వచ్చిన వాల్యూని, సో రిటర్న్ ఫ్యాక్టర్ రిటర్న్ చేసి ఇన్పుట్ ద్వారా ఇవ్వాలి కాబట్టి ఇన్పుట్ ద్వారా ఇస్తున్నాం వాల్యూని దీన్ని నెంబర్లోకి తీసుకున్నాం. రైట్. ఓకే, పాస్ అండ్ some variables తీసుకున్నాం. Temporary variable and sum equals to 0. Okay, and vendor equals to 0. Okay, and
డివిజన్ వాల్యూ ఉంటుంది కదా, సో డివిజన్ వాల్యూ ఫస్ట్ చేసి టెంపరీ వాల్యూలోకి నెంబర్ తీసుకున్నాం. టెంపరీలోకి నెంబర్, ఎందుకంటే మనం ఉన్న నెంబర్ ఎగ్జిస్టింగ్ నెంబర్ మనం మాడిఫై చేయకుండా ఇలా చేసుకున్నాం. ఓకే, సో వైల్ టెంపరీ వాల్యూ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0, టెంపరీ వాల్యూ వర్క్ చేస్తుంది. ఓకే, సో రిమైండర్ ఈక్వల్స్ టు టెంపరీ వాల్యూ ఏదైతే తీసుకున్నామో దాని యొక్క రిమైండర్ దానిలోకి తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సో ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు calculate. So next one, temp, temp, like last one, separate చేస్తాం కదా, సో సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఫ్యాక్టోరియల్ అని యాడ్ చేస్తాం. ఫైనల్ గా మనం ఈ ఏదైతే ఫ్యాక్టోరియల్ వాల్యూ వస్తుందో ఈ వాల్యూ మనం ఫ్యాక్టోరియల్ లైక్ సమ్ లోకి యాడ్ చేసుకుంటాం. అండ్ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఇఫ్ సమ్ ఇస్ డబుల్ ఈక్వల్స్ టు నంబర్, సో ఫస్ట్ తీసుకున్న నంబర్ ఏదైతే ఉందో దానికి కనుక ఈక్వల్ అయితే, సో మనకు కావాల్సింది ఏంటి, ఆ రెండు ఈక్వల్ అయితే మనం తీసుకున్న నెంబర్ అనేది స్ట్రాంగ్ నెంబర్. అదర్వైజ్ నాట్ స్ట్రాంగ్. చెక్ చేద్దాం. 145 స్ట్రాంగ్ నెంబర్. సమ్ ఎదర్ ఎనదర్ వాల్యూ ఇద్దాం. సపోజ్ 252 నాట్ స్ట్రాంగ్ నెంబర్. ఓకే, ఇట్స్ ఓకే, లైక్ మనం గివెన్ నెంబర్ అనేది మనం ఇది మనకి మనం ఏదైతే నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్ అనేది మనకి స్ట్రాంగ్ నెంబరా కాదనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా కాకుండా లైక్ 1 to 100, లైక్ సమ్ గివెన్ నెంబర్ 1 to సమ్ n నెంబర్ వరకు అనుకున్నాం అనుకోండి, మనకి n నెంబర్ కూడా నేనే ఇన్పుట్ ఇస్తాను అనుకోండి. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ నెంబర్స్ కావాలి అప్ టు n నెంబర్. సపోజ్ ఓకే, నెంబర్ అనేది తీసుకుంటాం, నాట్ అన్ ఇష్యూ. అండ్ రిమైండర్ ఈక్వల్స్ టు 0, స్ట్రాంగ్ నెంబర్ బిట్వీన్ 1 to స్ట్రింగ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటాం. 1 to నెంబర్ నేను ఏ నెంబర్ ఇస్తానో అంతవరకు నాకు కావాలి. ఓకే, సో లూప్ ఫస్ట్ int I equals to 0, I ఇస్తాను r equals to number, ఈక్వల్స్ టు తీసుకున్నాం. సో అప్ టు నెంబర్ కావాలి కదా మనకి, నెంబర్ అండ్ I ప్లస్ ఇనిషియల్ గా 1, I వాల్యూ 1 తీసుకున్నాం. ఓకే, ఇనిషియల్ గా టెంపరీ వాల్యూ I లోకి తీసుకున్నాం. సో ప్రీవియస్ గా అంతా తీసుకున్నాం కదా, అండ్ సమ్ ఈక్వల్స్ టు 0, sum equals to 0, and loop level while temporary value is not equals to 0. Remainder equals to temporary value syntax 10. So remainder తీసుకుంటున్నాం. int fact సేమ్ ఫైన్ ఇలా తీసుకున్నాం మనం. సో క్యాల్కులేట్ ఆల్రెడీ ఫ్యాక్టర్ మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా,
right? And value divided by 10, sum equals to sum plus factorial. So at the end of the loop, if sum is equals to I, ఎందుకంటే మనకి లూప్ లోనే ఉంటున్నాం కాబట్టి మనకి అది స్ట్రాంగ్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఇచ్చేసేద్దాం. And it comes to the right line. Session. ఏమో జస్ట్ లాజిక్ ఫర్ లూప్ అనేది యాడ్ చేసింది. సో ఫస్ట్ అప్ టు ఎంతవరకు కావాలనేది ఇద్దాం. అప్ టు 100 వరకు నాకు స్ట్రాంగ్ నెంబర్స్ కావాలి. సో 1, 2 వచ్చింది. నేను మళ్ళీ చెక్ చేద్దాం. 1 to 200 చూద్దాం. 200. సో 145. అప్ టు 1000 నాకు కావాలి. సారీ, అప్ టు 1000 అంటే మనకి 1000 వస్తుంది కదా, అప్ టు 1000. చేద్దాం. టెన్ థౌసండ్ కూడా లేదు. సో ఇక్కడ చూడండి 1 lakh లో ఉంది స్ట్రాంగ్ నెంబర్, రైట్? సో ఇట్స్ స్ట్రాంగ్ నెంబర్. నేను అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.